ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాము. నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించెను. ఈరోజు దేవుడు మీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు మిమ్మల్ని హెచ్చిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మిమ్మల్ని ప్రతిష్ఠిత జనముగా చేసుకుంటానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంలో కీర్తి ఘనత పేరు కలగాలంటే అది దేవుని ద్వారానే. గొర్రెలు కాచుకుంటున్న దావీదుకు తన యొక్క జీవితంలో శ్రేష్టమైన కార్యాన్ని జరిగించి ఒక రాజుగా చేసి కీర్తి ఘనత పేరు కలుగు చేసే నా దేవుడు మీ జీవితాల్లో కూడా శ్రేష్టమైన కార్యాన్ని చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. మనముగా కీర్తి పేరు ఘనత సాధించుకోవాలని చెప్పి ఎంత ప్రయత్నం చేసినా పొందుకోలేము. కానీ ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసు ఎప్పుడైతే కలిగి ఉంటామో తగిన కాలమందు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పి దేవుని యొక్క వాక్యం బహు స్పష్టంగా తెలియజేస్తుంది. మీకు కీర్తి ఘనత పేరు కలగాలన్నా, దేవుని చేత మీరు హెచ్చింపబడాలన్నా తగ్గించుకోవడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో, దేవుని ఎదుట దీన మనసు కలిగి విధేయతగా ఎప్పుడైతే మీరు ఉంటారో దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో కీర్తి పేరు ఘనత కలుగు చేస్తారు. కనుక ఆ రీతిగా తగ్గించుకుంటూ వినయ భయభక్తులు కలిగిన వారుగా ఉంటూ దేవుని చేత హెచ్చింపబడి ఆ కీర్తి ఘనత పేరు పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కీర్తి ఘనత పేరు మీకు కలుగు చేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.